వాట్ ఇస్ ద సర్ప్రైజ్ నాను? విష్ యూ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ ఆకాష్. ఓ సారీ 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 సారీ. నాను నన్ను క్షమిస్తావా? ఎందుకు? అంటే పెళ్ళై సంవత్సరం గడిచినా ఒక టాట్ కూడా రాలేదు నీకు ఒక మంచి గిఫ్ట్ కొని ఇవ్వాలని. ఏం కాదు, నువ్వు ఇవ్వగలిగే గిఫ్ట్ ఒకటి ఉంది. ఏంటది? నాకు మాట ఇవ్వు, నేను అడిగితే కాదన్నని. ఓకే ప్రామిస్, నువ్వు ఏం అడిగినా ఇస్తా, చెప్పు. రోజు నువ్వు ఆఫీస్కి వెళ్ళాక నాకు బోర్గా ఉంటుంది కదా, అందుకని అందుకని నువ్వు వచ్చేసరికి ఎలాగో సాయంత్రం అవుతుంది కదా, అందుకని ఏదైనా జాబ్ చేద్దామని. నీకు మ్యాటర్ తక్కువ ఎఫెక్ట్లు ఎక్కువ బాబా. నీకు జాబ్ చేయాలనుందిగా, చేసుకో. ఏం చేయాలనుకుంటే అది చేసుకో. ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చెప్పు, పర్మిషన్ కోసం మాత్రం చెప్పకు, ఓకేనా? రేపే ఏదైనా కంపెనీలో అప్లై చేయి. కమ్ ఆన్ యా, జస్ట్ చిల్. అక్కర్లేదు, ఏ? ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి. ఏ దొంగ. జాబ్ కూడా కన్ఫర్మ్ అయింది, ఎల్ఆర్లో ప్రోగ్రామర్. టైమింగ్స్ 10 to 6. రేపే జాయినింగ్. వావ్, కంగ్రాట్స్ యా, దట్స్ వండర్ఫుల్ న్యూస్. థ్యాంక్ యూ. అవును, ఇక జాబ్ కన్ఫర్మ్ అయింది కదా, మరి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు ఇప్పుడు? అచ్చా, నీకు ఎక్స్ట్రా లా చేస్తా. కాఫీ నాను, నాను కాఫీ, నాను కాఫీ అన్నానా? హే మీనాక్షి, ఏంటి అంత కోపం వచ్చిందా? కాఫీలో షుగర్ బదులు కారం కలిపిద్దామని డిసైడ్ అయిపోయావా? ఐఎమ్ వెరీ సారీ రా. ఇంకో విషయం, ఈ రోజుకో స్పెషాలిటీ ఉంది. మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు నా ఇష్టాలకి విలువిచ్చి ప్రతి క్షణం నన్ను బాధ పెట్టకూడదని నువ్వు పడే తహతకు ఎలా థ్యాంక్స్ చెప్పను? నేను ఆనందంగా ఉండటం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడి నీలోని యాటిట్యూడ్ ఆఫ్ గివింగ్ నన్ను రాత్రంతా బాగా ఆలోచింపచేసింది. అందుకే నువ్వు సంతోషపడేది ఒకటి చేయాలని స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నాను. ఎస్ మీనాక్షి, ఇంకా జన్మలో దాని జోలికి పోను. ఇట్స్ అ ప్రామిస్. ఇట్లు నీ బంగారం. లాస్ట్ పఫ్, let me finish it please. లవ్ యూ బంగారం. Wish you a very very happy birthday. థ్యాంక్ యూ సో మచ్. ఒట్టి ఫ్లవరేనా, పార్టీ లేదా? హాయ్, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు, అడగకుండానే అందమైన అమ్మాయి యాడ్ రిక్వెస్ట్ పంపినట్టు, దీన్ని ఎవడు ప్రోగ్రామ్ చేశాడో కానీ పిచ్చెక్కిస్తుంది. హాయ్. హాయ్.
ఐఎమ్ హరీష్ విత్ నో హరీష్. ఐమ్ మీనాక్షి. న్యూ? యా, ఐ అప్రిషియేట్ యూ. వై? కొత్తగా జాయిన్ అయిన వాళ్ళలో చిన్న టెన్షన్ కనిపిస్తుంది, బట్ మీలో యాక్షన్ కనిపిస్తుంది. ఏం కర్రీ? క్యాబేజ్. నాది క్యారెట్. ఈ రెండింటి మీద మీకు జోక్ చెప్పనా? కూరగాయలన్నీ కలిసి క్యాబేజ్కి క్యారెట్కి పెళ్లి చేసేయంట. ఫస్ట్ నైట్ కూడా అరేంజ్ చేసేయంట. తెల్లారింది, క్యారెట్ కూరగాయల దగ్గరకు వచ్చింది. కూరగాయలన్నీ కలిసి ఎరా కుమ్మేసావా అని అడిగాయి. దానికి క్యారెట్ కోపంగా, ఏంట్రా కుమ్మేసేది, అదేమైనా ఒట్టిగా వచ్చిందా రూమ్లోనికి, నైట్ అంతా దాని చీరలు ఇప్పడానికి సరిపోయింది అంది. వీడు దీన్ని కూడా పడేశారా? ఆ తర్వాత ఆడు పడతాడులేరా. సృష్టిలో మన వల్ల కాని పని ఏందో తెలుసయ్యా మీకు? మన పని మనం చేసుకోకపోవటం. తాగు, వేడిగా ఉంది. ఆఫీస్లో తమరికి పనేం లేదా? డేయ్ ఇంక పోరు. చెత్తద వాళ్ళకు సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సత్యనారాయణ టెంపుల్ అయినా ఒకటే. ఆకాష్, ఆకాష్ నేను వచ్చాను. సో వాట్? బయట కారు ఎవరిది? మనదే. వాట్? నాకు చెప్పకుండా కారు కొన్నావా? మొన్న నాకు చెప్పేస్తున్నావా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. మీరా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఈరోజు. మొగుడిని వదిలేయటము, సూసైడ్ చేసుకోవటం అమ్మాయిలకి ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. ఏమైంది? తినాలనిపించట్లేదు. ఏ? తినాలనిపించట్లేదు అంతే. నీ ఎక్స్ట్రా టేబుల్ దగ్గర కాదురా, బెడ్ మీదకి వస్తావుగా, అప్పుడు చెప్తాను. దొంగ సచ్చినోడా. చేస్తున్నాడు. వెన్నెల్లో మంచా ఊహించుకుంటున్నావా? కాదు, నువ్వు నలిపే నా దిన్ను నువ్వుంచుకుంటున్నా. ఇస్తావా? పోయ్. ఇది నేను, ఇది నా బంగారం. పెహలా నషా. లవ్ యూ బంగారం. Yeah, baby. Relax, baby. It's me. Relax. Sexy baby. Come to me, baby. Okay, I'm only coming to you, baby. Baby, come to me, baby. Sexy lady. Baby. కూర్చో. నాను కూల్ కూల్ కూల్. పెళ్ళాల్లో ఇంత వైలెన్స్ ఉంటుందా? అమ్మో అమ్మో, ఇన్ని రోజులు ఎక్కడ దాచావే యాంగిల్? ఎలా ఉన్నావో చూడు, కరెంట్ చొక్కటిన కోతిలా. అయినా ఈ ఐడియా ఇచ్చిన ఎదవెవడు? చూడు ఆకాష్, నువ్వు ఎలా ఉంటావో నాకు అలాగే నచ్చుతావు. చూడు ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నావో. లవ్ యూ బంగారం. ఎలా రియాక్ట్ అయ్యాడో చూసారా? అదే ఇతని ప్లేస్లో మనమే ఉండుంటే
స్ట్రైట్గా పాయింట్కి వచ్చి ఆడెవడో చెప్పమని అడుగుతాం. కానీ ఇతను అసలు బంగారం ఎవడో ప్రూవ్ చేస్తాగా. నాను, మ్మ్, ఇంటర్లో నీకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు కదా, అతని పేరేంటన్నో? మదన్ అతను ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏ అంటే ఈ రోజు నువ్వు క్యాబ్ లోనే. ఆకాష్, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. సార్ కొరియర్. మీనాక్షి ప్రమోటర్స్ లేదు, లోపల ఏమన్నాయో. నాను, మ్మ్, నీ కవర్ లో ఇలా కొరియర్ వచ్చినట్టుంది. విప్పి చూడేంటో. అంటే నీ పర్సనల్ ఏమో. అబ్బా, నీకు తెలియని పర్సనల్స్ నాకేముంటాయి ఆకాష్. ఎస్. ఏంటి ఆకాష్ అవి? వావ్! ఎంత బాగున్నాయో తెలుసా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు తీసావు ఆకాష్? అదే నేను అడుగుదాం అనుకుంటున్నా. నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు ఫొటోస్ తీయించుకున్నావని. నిజమే కదా, నాకు నీకు తెలియకుండా ఈ ఫొటోస్ ఎలా? 6 months బ్యాక్ ఈ సారీ కట్టుకుని. అంటే నీకు తెలియకుండా నీ ఫొటోస్ తీసి అడ్రస్ తెలుసుకొని ఇంటికి పంపించాడంటావా? అమ్మో, అవును కదా, నా అడ్రస్ తెలియకుండా ఈ ఫొటోస్ ఇంటికి ఎలా వచ్చాయి? అంటే నిజంగా అతను ఎవరో నీకు తెలియదా? వాట్ యు మీన్? నాపై నీకు నమ్మకం లేదా? నాను, అది కాదు. ముట్టుకోకు. నాను, అది కాదు. నాను, ముట్టుకోకు అన్నానా? నాను, నాను, ప్లీజ్ వన్స్ లిసన్ టు మీ. నాను, ప్లీజ్. నాను, నాను. ఓ షిట్. హలో, అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? హలో, సార్ ఒక్కసారి మేడంకి ఇస్తారా ప్లీజ్? చెప్పు, విషయం ఏంటో. సార్ ఈ సమయంలో మీరు కోపడటం సహజమే సార్. సార్ ఒక్కసారి నా మాట వినండి సార్. చెప్పేంటో. సార్ యాక్చువల్గా నేను ఒక ఫోటోగ్రాఫర్ని. అందమైన వాటిని ఫోటో తీయడం నా హాబీ సార్. ఒకరోజు షాపింగ్ మాల్లో మీ వైఫ్ని చూసి అందంగా ఉన్నారని నా కెమెరాతో క్లిక్ మనిపించాను. ఇట్స్ రాంగ్ నా. సారీ సార్, అందుకే నా మొహం మీకు చూపించలేక మీకు ఎదురు పడలేక ఫొటోస్ని మెమరీ కార్డ్తో పాటు మీ ఇంటికి పంపించాను. బట్ మీకు అడ్రస్ ఎలా తెలుసు? అడ్రస్ అంటారా, ఫొటోస్ మీ ఇంటికి పంపించి మీ భార్యని సర్ప్రైజ్ చేద్దామని ఆ రోజే తన్ని ఫాలో అయ్యాను సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. సారీ సార్, రియలీ సారీ. సరే, సరే, ఓకే. సార్. బట్ ఇంకెప్పుడు ఇలా చేయకండి, ఓకే? రియల్లీ యువర్ సో బ్రాడ్ మైండెడ్ సార్. ఇంతకీ నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయి సార్? ఫొటోస్ చాలా బాగున్నాయండి. ఇట్స్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. హలో, హలో. క్రేజీ మ్యాన్. బాయ్ డార్లింగ్. నాను, ఫోన్లో ఎవరు? హీరో బాలకృష్ణ. నాను, ఒక్కసారి వెనక్కి తిరిగావా? ఏంటి? ఓసారి కిందికి చూడవా? సారీ అని రాసావా? కాదు, ఒక్కసారి కిందికి చూడు. మార్బుల్కున్న స్మూత్నెస్
నీ నడుం మీద ఉన్న స్మూత్నెస్ ముందు ఎందుకు పనికిరాదు. అసలు ఇంత స్మూత్నెస్ ఎలా వచ్చింది నీ నడుంకి? అసలు ఈ పార్ట్ నుండి చూడు. అయ్యో బాబోయ్, నీ పాదాలుండే చూడన్నాను అసలు. నీ బ్రెయిన్ ఏంట్రా? హ్యాట్స్ ఆఫ్ టు యువర్ బ్రెయిన్. నీలాంటి వాడి కోసమేరా నేను ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నిజంగానా? నీలా నెగటివ్గా ఆలోచించే వాళ్ళంటే నాకు పిచ్చ ఇష్టం తెలుసా. సినిమాలో కూడా నేను హీరో కంటే ఇలానే ఎక్కువ ఇష్టపడతాను. ఏంటి 9 నెలలుగా నన్ను ఫాలో అయ్యావా? నువ్వు టైం వేస్ట్ చేసావు తెలుసా. నీకేం తక్కువ? 6 అడుగుల హైట్, హ్యాండ్సమ్ పర్సనాలిటీ ఉందిగా. మా ఆయన కన్నా నీకేం తక్కువ చెప్పున్నారు. ఇంక టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. కమిట్ అయిపోదాం. బెడ్రూమ్ ఎక్కడ? కమ్ డార్లింగ్, లెట్స్ మూవ్. Darling, come on. నీ ఇంటలెక్చువల్ బ్రెయిన్ కి ఏ అమ్మాయినా లొంగకుండా ఉంటుందా చెప్పు. ఇంతకీ నీ పేరేంటి? Nag. వావ్, వాట్ అ రొమాంటిక్ నేమ్ బంగారం. అయినా నీకు బాత్రూమ్ లో కెమెరా పెట్టాలన్న థాట్ ఎలా వచ్చింది డార్లింగ్? నా ఇంటెలెక్చువాలిటీ గురించి చెప్తే నువ్వు ఇంకా రెచ్చిపోతావు. అవునా? ఏంటది? అది టాప్ సీక్రెట్. ఇంతవరకు ఎవ్వరికీ చెప్పలేదు. హే, ఏంటి లేచావు? నేను ఎంత ఇష్టపడొస్తే నా దగ్గర కూడా దాస్తావా? పో. నో, నీకు చెప్పకుండా ఉంటానా? చెప్తాను. చెప్పు మరి. ఇలా కాదు, మరి నీ ఒంటిపై నుంచి నువ్వు ఒక్కోటి తీస్తూ ఉండు, నేను ఒక్కోటి చెప్తూ ఉంటా. ఏయ్. ముందు ఆ కొంగు తీసేయ్. హ్మ్. ఇప్పుడు చెప్తావా? నువ్వు ఆ రోజు బ్రా విప్పినప్పుడు నీ వీడియో నేను షూట్ చేయలేదు. వాట్? ఎస్ డార్లింగ్. నీలా వీడియో లేని చాలా మంది అమ్మాయిలు నా ట్రాప్ లో పడ్డారు. నాకు కమిట్ అయ్యారు. ఎలా చేస్తావురా? పొజిషన్ తీసుకోమని చెప్పు. ఓకే సార్. నువ్వు బ్రా విప్పేవన్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించో చూడు. ఆ క్షణమే నాకు అర్థమైపోయింది నువ్వు బ్రా విప్పావని. ఒకవేళ నువ్వు బ్రా విప్పకపోయింటే ఎవరా నువ్వు? అసలు నేను బ్రా విప్పలేదని దానివి. అలా అన్న ఎంతో మందిని నేను వదిలేశాను. అక్కడే నేను ట్రిక్ ప్లే చేస్తాను. కనెక్ట్ అయితే ట్రాప్ చేస్తాను. అదేంటి కప్పేశావు? నువ్వే చూస్తావుగా ఏం జరుగుతుందో. ఏయ్. ఏయ్. ఆగు. లెట్స్ గో. మూవ్. పోలీస్. You. Hey. Hey, ఆగు.
పట్టిస్తావే నన్నే పట్టిస్తావా నన్నే పట్టిస్తావే నన్నే పట్టిస్తావా నువ్వు నన్నే పట్టిస్తావా? ఆకాష్ కింద పోలీసులు ఉన్నారు. నువ్వు క్రిమినల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. వదిలే ఆకాష్. ఆకాష్ చెప్పు. వదిలే ఆకాష్. సో మీనాక్షి ఇప్పుడు అడుగుతున్నా చెప్పు, నేను నీకు సెట్ అవుతానా? ఆకాష్, మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు నాకు విషయం చెప్పావు, గుర్తుందా? అదే మగవాళ్ళ ఫీలింగ్స్ గురించి. యా 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 కానీ నేను ఆడవాళ్ళ ఫీలింగ్స్ గురించి చెప్పనా? ప్రతి అమ్మాయి తన కాబోయే భర్త అందంగా చాలా హ్యాండ్సమ్ గా ఉండాలని అనుకుంటుంది. కానీ అందంతో పాటు మంచి లక్షణాలు కూడా ఉండాలనుకుంటుంది. నాకు తెలిసి నీలో నేను ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నాయి. అంటే నేను నీకు నచ్చినట్టేనా? నచ్చినట్టే అని చెప్పే ముందు నేను నీకు విషయం చెప్పాలి ఆకాష్. ఏంటి ఫ్లాష్ బ్యాకా? లాంటిదే. 10th ఇంటరా డిగ్రీయా? 10th పేరు మదన్. మొదలుపెట్టు. ఇదప్పుడు ఇన్ఫాక్చుయేషన్ లవా? ఇన్ఫాక్చుయేషన్ లవ్ తెలుసుకునే ముందే విడిపోయాం. కమ్ ఆన్ యా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. దీస్ డేస్ ఇవన్నీ చాలా కామన్. అంటే నీకు కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందా? లేదని చెప్తే మనం వీక్ అయిపోతాం. ఓ 10th క్లాస్లో ఒక అమ్మాయిని ఫీల్ అయ్యాను, ఇంటర్లో వదిలేసా. అచ్చా ఇంటర్లో ఇంకో అమ్మాయిని ఫీల్ అయ్యాను, డిగ్రీలో వదిలేసా. అచ్చా ఈసారి డిగ్రీలో ఇంకో అమ్మాయిని చాలా ఫీల్ అయ్యాను. ఈసారి ఆ అమ్మాయిని కూడా వదిలేసావా? లే, ఆ అమ్మాయి నన్ను వదిలేసింది. ఇంకా ఫీల్ అవ్వాలి బంద్. ఐ లవ్ యూ సారీ బాస్. ఏయ్ మీనాక్షి, నన్ను పెళ్లి చేసుకుంటావా? Yes! లవ్ యూ బంగారం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీనాక్షి? పెళ్లి చూపులు. మళ్ళీ పెళ్లి చూపులేంటి? ఆకాష్, ఆ, మనం బాగా సంపాదిస్తున్నాం కదా అని సాంప్రదాయాలు మర్చిపోకూడదు కదా. మీనాక్షి. ఏంటి? ఏంలే, ఓకే. అచ్చా, మీ పేరేంటి? మీనాక్షి. నాను అని పిలుచుకోనా? బాగుంటుంది. నాను అంటే నన్ను ఇష్టపడే నువ్వు. మీరు ఎలాగంటే అలాగేనండి. వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. కాలు పీక్ట పడతావా? కాళ్ళు వెనక్కి తిప్పేస్తానత్తవా. మీరు ఎలాగంటే అలాగేనండి. ఏంటి ప్రతిదానికి మీరు ఎలాగంటే అలానే అండి అంటూ? నీకంటూ ఏం లేవా? ఏమైనా అడగాలంటే అడిగే. హ్మ్? హ్మ్. ఆ? చూడు, ఆ? పెళ్ళయ్యాక ఆడది వంటింటి కుందేలు, పడగది బానిస అన్నావంటే కుడికాలు ఎడంకి ఎడంకాలు కుడికేసి తొక్కేస్తా. ఏంటి? మీరు ఎలాగంటే అలానే అండి. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చూపులు పెట్టుకున్నారంటే అబ్బో సూపర్ అనుకున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆడియన్స్ రారు, యానిమల్స్ వస్తాయి.